హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం జెమినీ మోడల్స్ నుంచి స్టిచ్ ఏఐ అండ్ జూల్స్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. స్టిచ్ ఏఐ అంటే ఇది బాగా వెబ్ డెవలపర్స్కి ఉపయోగపడుద్ది. స్టిచ్ ఏఐ ఏంటంటే మనం స్టార్టింగ్లో వెబ్ డెవలప్మెంట్లో మనం పేజెస్ని బిల్డ్ చేసినప్పుడు హోమ్ పేజ్ని బిల్డ్ చేయాలిగా. దానికి డిఫరెంట్ అలైన్మెంట్స్, డిఫరెంట్ సిఎస్ఎస్ వాడతాం. సింపుల్గా మనకి స్టిచ్ ఏఐ ఏంటంటే సింపుల్గా సింగిల్ జస్ట్ నీకు ఏం కావాలని మెన్షన్ చేస్తే జస్ట్ ల్యాండింగ్ పేజ్ మొత్తాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి స్టిచ్ ఏఐ చాలా వెబ్ డెవలపర్స్కి చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. అండ్ జూల్స్ అనేది ఏంటంటే నువ్వు గిట్హబ్లో పుష్ చేసిన గిట్హబ్ నుంచి అది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. నువ్వు దాని నుంచి టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయొచ్చు, బగ్స్ ఫిక్స్ చేయొచ్చు, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చేయొచ్చు. ఇలా మనకి జూల్స్ ఉపయోగపడుద్ది. ఇప్పుడు మనం ఆ రెండింటిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం గూగుల్ డీప్ మైండ్స్లోకి వెళ్దాం. గూగుల్ డీప్ మైండ్స్లో ఏంటంటే మనకి జెమినీ మోడల్స్ అన్నీ ఉంటాయి. సో గూగుల్ ల్యాబ్స్లోకి వెళ్దాం. ఇక్కడ నీకు మనం ఈరోజు స్టిచ్ గురించి కానీ లేదా జూల్స్ గురించి కానీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టిచ్ సెర్చ్ చేద్దాం. స్టిచ్ ఏఐ. ఓకే, ట్రై. ఇక్కడ నేను ఇలా చాలా ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేశాను. సో నీకు ఇప్పుడు ఏదైతే ల్యాండింగ్ పేజ్ కావాలో, ఇక్కడ నీకు మొబైల్ వ్యూ అయితే మొబైల్ వ్యూ, వెబ్ వ్యూ అయితే వెబ్ వ్యూ, ఏదైనా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నువ్వు నీకు కావాల్సిన వెబ్సైట్ని డిజైన్ చేయి. ఐ నీడ్ ఏ ల్యాండింగ్ పేజ్ ఫర్ ఫ్లవర్ షాప్ and just click on generate. Here it is. The సెకండ్స్లో మనకి నీ ఫ్లవర్ అనే వెబ్సైట్కి ల్యాండింగ్ పేజ్ ఇచ్చేసింది సెకండ్స్లో. దీన్ని మనం కోడ్ కావాలంటే కోడ్ తీసుకోవచ్చు, లేదా ఫిగ్మాలోకి నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫిగ్మాలోకి ఎక్స్పోర్ట్ అవ్వడానికి చిన్న టైం పడుద్ది. నీ ఫిగ్మా తెలుసుగా, ప్రోటోటైపింగ్. ఆ ఫిగ్మా కోడ్లో కూడా నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి స్టిచ్ అనేది యూజ్ అయ్యిద్ది. ఇంకా నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ ల్యాండింగ్ పేజ్ని, హోమ్ పేజ్ని కూడా. ఇలా మనకి స్టిచ్ యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు మనం జూల్స్కి వెళ్దాం. సేమ్ స్టిచ్ లాగే జూల్స్ కూడా మన జెమినీ మోడల్ అనమాట. హియర్ ఇట్ ఈస్ జూల్స్ అండ్ ట్రై ఇట్ నౌ అండ్ ట్రై జూల్స్. ఇది అసింక్రోనస్ మోడల్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవుతుంది. దీన్ని రన్ అవుతున్నప్పుడు మనం ఏవైనా టాస్క్స్ చేసుకోవచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా చెప్పాను కదా, గూగుల్ గిట్హబ్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉండిద్దని. ఇది సపరేట్గా ఒక క్లోన్ యాప్ని క్రియేట్ చేసుకొని ఆ క్లోన్ నుంచి మనం ఆ క్లోన్ యాప్ డిపెండెన్సీస్ అన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని, ఇక్కడ ఇది ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ విర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ క్రియేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం రిపాజిటరీ నుంచి ఒక రెపో సెలెక్ట్ చేస్తున్నాను. ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్యూచర్ రన్నర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నువ్వు ప్లాన్, నీకు ఏం కావాలో ఆ ప్లాన్ ఇక్కడ ఇస్తావు అనమాట. ఇక్కడ నువ్వేంటి ఫైండ్ అండ్ ఫిక్స్ బగ్స్, రైట్ టెస్ట్ కేసెస్, డాక్యుమెంట్ మై కోడ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. లేదా నువ్వు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ ఆర్ టేక్ ఇట్ రైట్ టెస్ట్ కేసెస్, క్రియేట్ ప్లాన్. ఇక్కడ మనకి అది ప్లాన్ క్రియేట్ చేసిద్ది అనమాట. ఈ ప్లాన్ క్రియేట్ చేశాక ఆ ప్లాన్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇలా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా నేను యాప్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. అది ప్లాన్ ఏమి ఇచ్చిందంటే స్టార్టింగ్లో ఫస్ట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
అప్లికేషన్ రన్ చేయాలి. తర్వాత అప్లికేషన్ రన్ అవుతుందో లేదో అని వెరిఫై చేసుకోమంది. ఇక్కడ ఏడ్ చేసింది ఇగో ఇన్‌స్టాల్ చేసింది. తర్వాత స్టార్ట్ చేసింది. రన్ చేసింది అప్లికేషన్‌ని. ఇక్కడ చెక్ చేసింది. సో, అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది యూజింగ్ npm స్టార్ట్. మీకు ఇంకా కావాలంటే ఇక్కడ నువ్వు కాన్ఫిగరేషన్ కూడా మార్చుకోవచ్చు. ఇది విర్చువల్ మెషిన్ కాబట్టి నువ్వు వీఎస్ కోడ్‌లో ఎలా చేస్తావో అలాగే నువ్వు ఈ జూల్స్‌లో చేయొచ్చు. ఏంటంటే లైక్ నువ్వు నార్మల్‌గా లోకల్‌లో నోడ్ గానీ, npm కానీ, పైథాన్ కానీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ కాన్ఫిగరేషన్‌లో ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటాయన్నమాట. నువ్వు డైరెక్ట్‌గా అప్లికేషన్‌ని రన్ చేసుకోవడమే ఇక్కడ. కానీ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసుకొని బగ్స్ ఐడెంటిఫై చేసి ఆ బగ్స్‌ని రెక్టిఫై చేసిద్దనమాట జూల్స్ అనేది. లైక్ దిస్ ఇది జూల్స్ అనేది ప్రొఫెషనల్స్‌కి చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సో, థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.